మన యొక్క సహాయ సహకారాలు ఈ కూడా ప్రభుత్వానికి మనం ఇస్తూనే ఉన్నాం, ప్రతి చోట ఇస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా మనం లైన్ దాటలేదు. ఈ శివరాత్రి గొప్పలో నేను చిన్న ప్రశ్న చెప్తున్నాను. గతంలో మీ బాధలు, మీ ఆనందం, మీ యొక్క సంతోషం ఇక్కడ పంచుకుందాం అందరం కలిసి. ఆ తర్వాత మనం మన జిల్లాలో పార్టీ బలోపేతం కావాలంటే మనమంతా కూడా ఒక పిచ్చగాడు శివాలయంలో శివుడు లోపల పోతే మెల్లో పాము ఉంటుంది, అది ఆభాసం అంటారు కానీ విషపత్రము ఆయన గొంతుల విషయం ఉంటుంది. శివాలయంలోకి వెళ్తే మీరు భయపడి ఏర్పడడం కష్టమైంది. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తనను తాను తగ్గించుకొని పొత్తు ఏర్పడడానికి కారణం కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిప్పే మగాడు ఈ రాష్ట్రంలో లేడు. అటువంటి నీతి నిజాయితీ గల నాయకుడు, విశ్వసనీయత గల నాయకుడు, రాష్ట్రం పట్ల నిబద్ధత గల నాయకుడు, రాష్ట్ర ప్రజల పట్ల తనను తాను ఏర్పడింది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి 19 నెలలు అయింది. పొత్తు ధర్మం ప్రకారం మన అధిష్టానం ఆదేశాల ప్రకారం మనమంతా కూడా కలిసి మెలిసి పొత్తు ధర్మం పాటిస్తూ ఈ యొక్క ప్రభుత్వం ద్వారా కూడా మన అధిష్టానానికి మనం విరమించుకుంటాం. సోషల్ మీడియా ద్వారా కానీ అలాగే మనం లెటర్ ద్వారా కానీ వాళ్ళకి విజ్ఞాపన పత్రం పంపించి మనం సీనియర్ జనరల్ నాయకుడు మన పంటల అధికారులు మాట్లాడతారు. ఎన్నో విషయాలను కడప అధ్యక్షుల వారు కలెక్టర్ గారితో మాట్లాడి అట్లా అపోహలు పెట్టుకోకుండా ఈరోజు శివరాత్రి అనుకుని మీ అందరూ ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా నియోజకవర్గాల వారిగా మీరు లోపలికి వచ్చి మనమంతా చర్చించుకోవచ్చు. క్యాంప్ లోపల ఏ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కాబట్టి కూడా మన అధిష్టానానికి మనం విరమించుకుంటాం. సోషల్ మీడియా ద్వారా కానీ అలాగే మనం లెటర్ ద్వారా కానీ వాళ్ళకి విజ్ఞాపన పత్రం పంపించి మనం చెప్పారంటే వాళ్ళు చెప్పారు. అట్లే జిల్లా అధ్యక్షుల గురించి కూడా బయట రకరకాలుగా ఏం చేస్తారు. ఆయనకు వచ్చిన దగ్గర నుంచి ఎవరికైనా ఏ పని తెలిసిందంటే ఆ బిచ్చగాడు ప్రతి దేవాలయం దగ్గర ఉంటాడు, వారి పనులు జరుపుకుంటాడు, వాళ్ళ ఆదాయం వస్తాడు. వీళ్ళకి మాత్రం భక్తి మార్గం లేకుండా పోయింది, వీళ్ళకి ఎదురు పూజ లేకుండా పోయింది. వచ్చిన వారు అలాగే ప్రతి నియోజకవర్గంలో మీ అభిప్రాయాలు చెప్పాలనుకున్న వారు కూడా 2-3 నిమిషాలు దయచేసి తీసుకొని మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల్సింది. మీరు ప్రతి ఒక్కరు 2-3 నిమిషాలు మాట్లాడి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా నేను మొదలని కోరుతున్నాను. కాబట్టి ఈ యొక్క తొలి పలుపులతో పొత్తు ధర్మంలో భాగంగా పొత్తులో 30% జనసేనకి ఇవ్వాలని మా నాయకుడు నాగబాబు గారు కానీ మా అధిష్టానం కానీ మొదట్లో తెలియజేయడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అయినా మా అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. మా అధిష్టానం ఏ శాతాన్ని జనసేన పార్టీకి అలాట్ చేస్తే ఆ శాతాన్ని మేము తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎంత శాతమో, 15%, 12%, ఎంత శాతమైనా కూడా జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ అన్యాయం జరిగితే కార్యకర్తలందరూ కూడా బాధపడుతున్నారు. కార్యకర్తలందరూ కూడా నిరాశగా చాలా బాధతో వాళ్ళు చెప్పింది ఒకటి జరుగుతోంది ఇంకొకటి. ఇక్కడ మాకు పులిహోరలో పులి ఏ విధంగా ఉండదో, బుడిదకాయలో బుడిద గుమ్మడికాయలో బుడిద ఏ విధంగా ఉండదో, మరి పొత్తులో మా వాటా మాకు రాదా, మా వాటా మాకు దక్కడం కూడా అంతా హుళక్కేనా, ఇది కూడా అంతా భ్రమేనా అన్నటువంటి బాధ, అనుమానం, ఆక్రోశం కార్యకర్తలకు కలుగుతోంది. అటువంటి బాధని, ఆక్రోశాన్ని నివారించే పద్ధతిలో మా జనసేన పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేయాలని 2వ తీర్మానంగా కార్యకర్తలందరూ కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, జనసైనికులందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. సీనియర్లు ఉన్నారో పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీకి ఎళ్లవేళలా అంటపెట్టుకొని ఉన్నారో, కష్టకాలంలో నిలబడ్డారో, పోరాటాలు చేస్తూ అన్నీ కోల్పోయారో అటువంటి వారికి వారి బాధ్యతలు కానీ, వారికి నామినేటెడ్ పోస్టులో సముచిత న్యాయం కానీ, అలాగే వారికి అన్ని రకాలుగా ప్రభుత్వంలో కూడా సముచితంగా శక్తి కల్పించే విధంగా, సముచితమైన గౌరవం దక్కే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కూడా ఒక ప్రశ్నగా కార్యకర్తల్లో వస్తోంది. మా కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీల ముందర
ప్రభుత్వాధికారుల ముందర మాకు సముచిత గౌరవం, సముచిత న్యాయం దక్కడం లేదని కూడా వినపడుతోంది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అధిష్టానం గమనించాలని, అధిష్టానం ఈ దిశగా కూడా తగు చర్యలు తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు, వారి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని గమనించాలని, తగు రీతిలో స్పందించాలని, తగు రీతిలో తగిన చర్యలు తీసుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమందరం కూడా జిల్లా పార్టీ అంతా కూడా మీ ముందర అభ్యర్థిస్తూ విజ్ఞప్తి చేస్తోంది మా అధిష్టానానికి. అలాగే ఇవాళ పొత్తులో, కూటమిలో, ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తెలుగుదేశం పార్టీ వారు చెప్పినట్టుగానే అధికారులు కూడా అన్ని పనులు చేస్తున్నారు. మాకు కూడా ఎప్పుడైనా అడిగితే కూడా మాకు కూడా తగిన విధంగా స్పందిస్తున్నారు. కానీ అది సంపూర్ణంగా లేదు. ఏ విధంగా మేము కష్టపడ్డామో, ఏ విధంగా మేము త్యాగం చేశామో ఆ తగిన శాతం మాకు దక్కడం లేదన్నటువంటి బాధ, ఆక్రోశం, నిస్తేజం, చాలా నిరాశాభావం కార్యకర్తల్లో ఉంది. ఈ విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధిష్టానం కూడా గమనించి వారు పొత్తు ధర్మాన్ని పూర్తిగా న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటారని వారికి విన్నవించుకుంటూ, మేమంతా కూడా మా అధిష్టానం ఆదేశించిన విధంగా మేము కష్టపడతాం. వారు ఏ గీత గీసినా ఆ గీత దాటకుండా పొత్తు ధర్మానికి కట్టుబడి రాబోయే 15 ఏళ్ళు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జనసేన పార్టీ చెమట రక్తం ధారపోసి, మన భవిష్యత్తు కూడా ధారపోసి తప్పనిసరిగా ఈ రాష్ట్రం కోసం నిలబడుతుంది జనసేన పార్టీ అని మా నాయకుడు ఏదైతే కోరుకున్నారో, మా నాయకుడి ఆశయాలు, సిద్ధాంతాల కోసం మా ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా కడప జిల్లా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ఎంత కష్టపడింది పోయిన 5 సంవత్సరాలు ఆ అసమర్థ, అవినీతి, అరాచక పాలన, వైసీపీ పాలన నుంచి ఎంతగా బాధపడుతూ, వైసీపీ పాలనలో వైసీపీని ఎదురొడ్డి నిలబడి, భుజాన జెండాను మోస్తూ నిలబడి పార్టీని బతికించినటువంటి ప్రతి జనసైనికుడికి, ప్రతి వీర మహిళకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎందుకంటే వారి యొక్క త్యాగం, వారి యొక్క ధైర్యం, వారి పోరాటమే ఈరోజు పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. కాబట్టి వారందరితో కలవడం, కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళందరితో కూడా మంచి చెడ్డ విషయాలన్నీ మాట్లాడుతూ వారి యొక్క బాధలు, కష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ఏ విధంగా వాళ్ళు పార్టీ సేవ చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో మాకు ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇస్తారు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో మా పరిస్థితి ఏంటి అన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా వచ్చిన ప్రతి అంశాన్ని మేము 3 తీర్మానాల రూపంలో మేము పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేస్తున్నాం. పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేస్తూ, మేము జనసేన పార్టీ బలోపేతమే మా యొక్క లక్ష్యం. మా నాయకుడి, అధినాయకుడి యొక్క ఆశయాలు, సిద్ధాంతాల అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. అదొకటే మాకు పరమావధి, మాకు అదే మా జీవిత లక్ష్యం. మా నాయకుడు ఈరోజు కూటమి ప్రభుత్వం కోసమే నిలబడ్డారు. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉందని మా నాయకుడు అంటున్నారు. ఆ దిశగానే మా ఊపిరున్నంత వరకు మేము పనిచేస్తాం. మేము ఆయన గీచిన గీటు దాటకుండా మేము పొత్తు లక్ష్యంలో భాగంగా, పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, పొత్తే పరమావధి, పొత్తు ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్న మా నాయకుడి యొక్క మాటే మాకు శిరోధార్యం. ఆ దిశలో భాగంగా ఈరోజు కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన, జన సైనికుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది. పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా, అలాగే వారందరూ నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకం, విశ్వాసాన్ని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత, మా నాయకుడి యొక్క ఏ నమ్మకం, విశ్వాసం పెట్టి నాకు ఆ బాధ్యత ఇచ్చారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా అందరిపైన ఉంది. ఆ దిశగా మేము అధిష్టానానికి కార్యకర్తల మనోభావాలు తెలియచేయడం మా యొక్క బాధ్యతగా, మా కర్తవ్యంగా మేము భావిస్తూ, వారికి కార్యకర్తల మనోభావాలు తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని వేదికగా మేము చేసుకున్నాం. పార్టీని జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు నిర్మాణం చేయడానికి త్వరితగతిన అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని, తద్వారా పార్టీలో నిస్తేజంగా, నిశ్శబ్దంగా, స్తబ్దుగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక బాధ్యత, ఒక పని అప్పచెప్పడం ద్వారా వాళ్ళు చాలా చురుకుగా
క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ కమిటీలు వేయడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది. వారికి నమ్మకం, విశ్వాసం, సమాజంలో గౌరవం, ప్రభుత్వంలో కూడా వారికి ఒక స్థాయి గౌరవం దక్కుతుంది. తద్వారా వారు ప్రజలకు సేవ చేయడానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తారని అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు. అలాగే మహిళల ఆకాంక్ష మేరకు, వాళ్ళ కోరిక మేరకు 19 నెలల తర్వాత వాళ్ళ కోరిక మేరకు నేను ఇవాళ ఉమ్మడి కడప జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం, జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కడపలో కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇక్కడ కూడా ఒక పిఎస్సిఎస్ ఇచ్చారు. కడపలో ఒక చోట 10%, ఒక చోట 8%, ఒక చోట 5%. అలాగా వారు వారి విజ్ఞత మేరకు, వారి యొక్క విచక్షణ మేరకు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంట్లో మా అధిష్టానానికి మేము విన్నవించుకుంటే కూడా వారు కూడా మా బలం ఎంత ఉంది, లేకపోతే ఆ పొత్తులో భాగంగా పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి మన అధిష్టానం తెలుగుదేశం పార్టీ వారి యొక్క బలాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మా అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నారేమో అని మేము భావిస్తున్నాం. కానీ ఈ యొక్క శాతం ఏదైతే ఉందో అది చాలా తక్కువని ప్రతి కార్యకర్త, ప్రతి జనసైనికుడు కూడా అక్కడికి వచ్చి తెలియడం జరిగింది. ఆ విషయాన్ని మేము ఈరోజు ఈ సమావేశం ద్వారా మా అధిష్టానానికి కూడా తెలియజేసుకుంటూ అభ్యర్థిస్తున్నాం. అధిష్టానానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని తగు న్యాయం చేయాలని, కనీసం అది 15%, 12% మీరు నిర్ణయించండి. కానీ ప్రతి విభాగంలో కూడా జనసేన పార్టీకి న్యాయం చేయాలి, మాకు రావాల్సిన న్యాయమైన వాటా మాకు దక్కాలి అని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు. 70-30 అన్నారు. ఒక 10 బీజేపీకి, 30 కానీ 20 కానీ డిపెండ్స్. అంటే పార్టీ కోస్తా ప్రాంతంలో బలంగా ఉంది, అక్కడ 30% వాళ్ళు అడుగుతారు. కానీ ఇక్కడ ఏబీసీ కేటగిరీలుగా వాళ్ళు నిర్ణయించారు అధిష్టానం. ఏబీసీ కేటగిరీలో ఏ కేటగిరీలో 30%, బి కేటగిరీలో 15%, సి కేటగిరీలో 10% అని వాళ్ళ దగ్గర ఏదో ఫార్ములా ఉంది. అది వాళ్ళు నిర్ణయించారు. అధిష్టానం ఏం నిర్ణయిస్తే దాన్ని మేము ఫాలో అవుతాం అంతే. ఎందుకంటే అధిష్టానం ఇస్ ఫైనల్. కాకపోతే అది ఏ శాతమైనా పూర్తి న్యాయం చేయాలని తెలుగుదేశాన్ని కోరుకుంటున్నాం, బీజేపీని కోరుకుంటున్నాం, మా అధిష్టానానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఎవరికి కూడా అధిష్టానం నుంచి ప్రెస్ నోట్ ద్వారా అపాయింట్మెంట్లు వస్తాయి తప్ప ఎవరికి కూడా సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని నేను ఇన్ఛార్జ్ అని చెప్పుకున్న వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకోవడం తప్ప ప్రజలు కూడా గమనించాలి, జనసైనికులు కూడా గమనించాలి. అధిష్టానం లెటర్ హెడ్ ద్వారా ఎవరికైతే బాధ్యతలు వస్తాయో వారికే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం గుర్తింపు ఉంటుంది, విలువ ఉంటుంది తప్ప ఎవరికి వారు సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న వాళ్ళకి ప్రజలు కూడా గుర్తించరు, పార్టీ గుర్తించదని నేను విన్నవించుకుంటున్నాను. ఇంకో విషయం కూడా ఉంది. మా పార్టీ కొన్ని కార్యక్రమాలకి కొంతమందిని బాధ్యత ఇస్తుంది. మన సభ్యత్వాల డ్రైవ్ అన్నది ఒక పార్టీ కార్యక్రమంగా తీసుకున్నప్పుడు దానికి ఇతనికి బాధ్యత ఇస్తున్నాం, ఇతని కన్వీనరు, ఇతని కోఆర్డినేటరు ఆ కార్యక్రమానికి మాత్రమే అని మా పార్టీ తెలియజేస్తుంది. అలాగే ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది. ఆవిర్భావ దినోత్సవానికి కూడా సన్నాహక సమావేశాలు పెట్టుకొని అందరినీ మోటివేట్ చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసి సమన్వయం చేసుకొని ఆ ప్రోగ్రాంకి పిలుచుకుపోవడానికి ఒక కమిటీ కాకుండా జస్ట్ ఒక కన్వీనర్ అనే వేస్తుంది అనమాట. అది ఆ రోజుకు మాత్రమే కన్వీనర్, ఆ ప్రోగ్రాంకు మాత్రమే కన్వీనర్. కానీ వారు కొందరు పండగచో వారు లైఫ్ టైం కన్వీనర్లు, లైఫ్ టైం కోఆర్డినేటర్లను డిక్లేర్ చేసుకుంటే, సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటే వాళ్ళ అమాయకత్వానికి, వాళ్ళ భ్రమకి, వాళ్ళ మూర్ఖత్వానికి, అజ్ఞానానికి మేము నవ్వుకోవడం తప్ప మేమేం చేయలేదు. ఖచ్చితంగా మా అధిష్టానానికి విన్నవించడం మా బాధ్యత. కార్యకర్తల మనోభావాలు, వాళ్ళ యొక్క విశ్వాసం, నమ్మకం ఏ పెట్టుకున్నారు పార్టీ మీద, వాళ్ళ యొక్క మొత్తం మనోభావాలు తెలియచేయడం మా బాధ్యత. మేము విన్నవించుకుంటాం, మా అధిష్టానానికి మేము అభ్యర్థించుకుంటాం, విజ్ఞప్తి చేస్తాం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది మాకు శిరోధార్యం. అది ఎంతనా కానివ్వండి, ఆ నిర్ణయం మా అధిష్టానమే తీసుకుంటుంది, అది మాకు శిరోధార్యం. ఇక్కడ మీకు గమనిస్తే కనుక 90% జనసేన పార్టీ ఇక్కడే ఉంది. జిల్లా 90% కనపడలేదా మీకు? జిల్లాలో 90% పార్టీ ఇక్కడే ఉంది. అర్థమైంది మీకు? ఇప్పుడు బేసికల్గా ఏమవుతుందిరా అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళు ఎన్నో కోరికలతో, ఎన్నో అజెండాలతో, ఎన్నో హిడెన్ అజెండాలు పెట్టుకొని వాళ్ళు వస్తూ ఉంటారు. వస్తూ ఖర్చు పెట్టేశాం, ఫ్లక్సులు వేసాం, లేకపోతే మేము పార్టీకి ఇంత చేసాం, అంత చేస్తామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ పార్టీ అధికారంలో లేని నాడు ఎక్కడున్నారు వీళ్ళంతా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని
తొక్కి నారదీసేటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? సో చెరువులో నీళ్ళు వస్తానే కప్పలు వస్తాయి, ఏలికపాములు, వానపాములు, ఎండ్రకాయలు అన్నీ వస్తాయి. నీళ్లు అయిపోతూనే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంతకంటే మేము చెప్పేది ఏమంటే, పార్టీ కోసం చిత్తశుద్ధితో నిలబడి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకి పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని పార్టీ కమిటెడ్గా నిలబడిన వాళ్ళు జనసేన పార్టీ కోసం తాము త్యాగాలు చేస్తారు తప్ప తమ స్వార్థంతో జనసేన పార్టీకి నష్టం కలిగేలాగా, జనసేన పార్టీకి తూట్లు పొడిచేలాగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. అటువంటి వారు ఉంటే కనుక అది వాళ్ళ కర్మ తప్ప అది పార్టీ మాత్రం ఎప్పటికీ సజీవంగా నిలబడి ఉంటుంది. పార్టీకి ఎప్పటికీ కార్యకర్తలందరూ కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారు.